మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఘట్కేసర్లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేశారు. నారపల్లి నుంచి కాచవాహిని సింగారం వెళ్లే దారిలో రోడ్డును ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు అధికారులు. నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన హైడ్రా సర్వే చేసి ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి కూల్చివేతలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 300 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు హైడ్రా అధికారులకు స్వాగతం పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ల ఫోటోలతో స్థానికులు ఫ్లెక్సీలు వేయడం గమనార్హం. అప్పుడు ఇచ్చి ఉంది నా ఇంటి జాగా నా కాంపౌండ్ వారు కూలగొట్టినాడు. ఓకే, అయిన తర్వాత ఆ లేఅవుట్లలో కూడా కూలగొట్టినరు. అది ప్రైవేట్ ప్రాపర్టీలో కూలగొట్టడానికి ఆయనకు హక్కు లేదు. కోర్టు ఆర్డర్ ఉండగా నోటీస్ ఇవ్వకుండా చెప్పకుండా నోటీస్ ఇచ్చిన పేరుతోటి ఏది 1-1 అని పిలిచి ఆ తర్వాత ఎంక్వైరీ రిపోర్టు తప్పు చేసిన మళ్ళీ నోటీస్ ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ వచ్చి కూలగొట్టిండు. ఓవర్. ఇది ఖచ్చితంగా ఇల్లీగలు. దీని వెనుక పెద్ద పెద్ద హస్తాలు ఉంటున్నది. ఏ హస్తం ఉన్నా కూడా ఒక పౌరుడు అనేవాడు వానికి అన్ని రకాల హక్కులు ఉంటుంది, చట్టం ఉంటుంది. అంటే మనం ఏ పని అయితే ఆ పని చేయొచ్చా? ధర్మం కాదు కదా. అయితే ఇప్పుడు బలహీన ఉంటే నాలాంటోడు నాకు బలం లేదు, అయితే నా దగ్గరకు వచ్చి చేస్తావా? నేను ఓ మంత్రి దగ్గర పోలేదు, నేను పోను. ఫర్ మీ అందరి తెలియాల్సిన విషయం అంటే ఐ నెవర్ వెంట్ టు ఎనీ మినిస్టర్ ఆర్ ఎమ్మెల్యే టిల్ డేట్ దో దే ఆర్ ఇన్ పవర్. ఎందుకంటే వాళ్ళ బతుకు వాళ్ళది, వాళ్ళ పనులు వాళ్ళవి, వాళ్ళ పద్ధతి వాళ్ళది. నా పద్ధతి ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ మ్యాన్. ఐ డూ గుడ్, ఐ స్ట్రైవ్ ఫర్ గుడ్. నాకు ఎక్కడైనా నష్టం జరిగితే పోయింది నాది కదా అనుకుంటాను. కానీ ఇట్లాంటి దగ్గర మాత్రం ఖచ్చితంగా కొట్లాడతాం. భవిష్యత్తులో చూడండి, వేసినాం సార్. వేసి ఏం చేసినాం అంటే హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఖాతరు చేయకుండా, దాన్ని సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా వచ్చి కూలగొట్టిండు. రైట్, ఏ అన్ని పెట్టినా అయిపోయింది. ఎంత మంచి పని చేస్తే ఉన్నది అది చేశాను రా. ఇడు మంచి పని చేసిన అందరి మీద బురదంతా ఈ వ్యవస్థ చూస్తలేము మనం. సోషల్ మీడియా ఎట్టున్నది. నెహ్రూ బేకారుగాడు, నేతాజీ సుభాష్ నెహ్రూకు పడలేదు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోసు ఇండియన్ నేషనల్ ఆర్మీ పెడితే దాంట్లో నెహ్రూ బటాలియన్ ఉన్నది, గాంధీ బటాలియన్ ఉన్నది. అంటే మీరు అన్ని తప్పులు చెప్పితే ఏముంటుందా? ఈ బబ్బరపూరి అంటే తోకబారాడు, ఏనుగుపోతే కుక్కలు మురుగుతాయి. మనం జనాలంతా ఎట్లున్నారు కదా,
అరే అబ్బరపురాన్ని తోకవారు అందుకే చెప్తాను. అరే నేను వాడు పూరిని చూడడు తోకని చూడడు. బట్ దిస్ హౌ పీపుల్ ఆర్ దేర్. అజ్ఞానం ఉన్నంత కాలం ఈ దేశంలో. అందుకే నేను అక్షరాభ్యాసం ఎందుకు నడుపుతాను? స్కూల్ చూసింది కదా మీరు. రూపాయలు వస్తాయి నాకేమన్నా. ఏడాదికి 40-50 లక్షలు ఖర్చు పెట్టి 70 మందికి ఉద్యోగాలు పెట్టి చేస్తుంటే ఎవరు రియలైజ్ చేయాలి? కానీ ప్రతి మనిషికి కొన్ని ఐడియల్స్, కొన్ని ఆదర్శాలు ఇవన్నీ ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. నాకు లైఫ్లో పర్పస్ అనేది ప్రధానమైంది. మనం బతుకుడు కాదు. మనం బతికిన తర్వాత ఏం చేయాలి? ఎంత కావాలన్నాయా? నారాయణ పనిచేస్తే ఇంత సంపద వచ్చింది. దీన్ని ఏం చేయాలి? వెంకటేశ్వర గుడి అక్కడ తిరుపతి వేసి రావాలన్నా, లేకపోతే యాదగిరిగుట్టలో వేయాలన్నా? కాదు కదా. ఈ వ్యవస్థ ఎంగిల్ చేత కాకి కూడా ఉంటుంది. వాడి చుట్టూ వాడి తిప్పుకుంటున్న బతుకుతూ, అంటే ముడి చుట్టూ వాడే సర్దుకునే వ్యవస్థలో ఉన్నాం. కానీ నేను దానికి పూర్తి వ్యతిరేకిని. నా దగ్గర ఏమైనా ఉంటే ఇట్లా మంచి పని కోసం ఖర్చు పెట్టే అలవాటు ఉన్నామండి. రైట్.